హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఈరోజు ఉదయం మొదలుకొని నా పనులైతే ఏ విధంగా చేసుకున్నానో ఏంటో అనేది వీడియోలో ప్రతి ఒక్కటి నేను షేర్ చేశాను. పనులు అందరూ చేసుకుంటారండి. కానీ అందరూ ఒకే విధంగా చేసుకోలేరు. అందరిలో పనులు కూడా ఒకే విధంగా ఉండవు కదండీ! అచ్చమైన పల్లెటూరు వాతావరణంలో మేము ఉండే ఇంట్లో మా పనులు ఎలా ఉంటాయి ఏంటనేది వీడియోలో నేను ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంట్లో పిల్లలు స్కూల్‌కి వెళ్తుంటే తల్లిగా మనం ఉదయాన్నే లేచేసి అన్ని పనులు చేసుకోకపోతే వాళ్ళు వెళ్ళే టైంకి చాలా హడావిడి అయిపోతుంది కదండీ! నాకు కూడా అలానే అవుతుంది. ఒక్కోసారి ఒక్కొక్క 20 నిమిషాలు, 10 నిమిషాలు లేట్ అయినా గానండి ఆ లోటనేది నాకు కనపడబోతూ ఉంటుంది. అలాంటిది ఈరోజు పావుతక్కువ 6 అయిపోయింది లేచేసరికి. ఇక ఆ పావుగంట టైము నాకు చాలా లాస్ అనిపించింది. అయినా గానీ ఎంతో హడావిడిగా ఉన్నా నేనైతే చాలా ఓపికగా, తీరిగ్గా నా పనులన్నీ కూడా చేసేసుకున్నాను. అలాగే పిల్లల్ని కూడా హడావిడి అయ్యిందండి. కానీ నేను హడావిడి ఎంతున్నా గానీ వాళ్ళని ప్రశాంతంగానే స్కూలుకైతే పంపిస్తాను. ఏ వంటైనా సరే నాకొస్తేనే వండుతానండి. అది అలా ఇలా అయిందనుకోండి కాస్త తేడా అయితే ఇబ్బందయిపోతుందని నాకొచ్చిందే వండుతాను. నాకు రాని దాని జోలికి అసలు వెళ్ళనండి. అలాంటిది మా అబ్బాయి యూట్యూబ్‌లో నేనేదో అలా చూసుకుంటూ ఉంటే ఇక ఒక రెసిపీ అయితే వచ్చింది. దాన్ని పట్టుకొని అమ్మ నువ్విది చెయ్యి అనేసి నన్ను రాత్రయితే ఉదయాన్నే చేస్తావా? 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 అని అడిగాడండి. ఇక తను అంతగా అడుగుతుంటే చేయకుండా ఉండలేకపోయాను. అది చాలా సింపుల్, చాలా ఈజీ అండి. వెల్లుల్లి కారము అందరూ చేసుకొని తింటారండి. ఇక పల్లెటూరోళ్ళమైతే ఆ కారం కొంచెం వేసుకొని, నూనె వేసుకొని, ఉప్పు వేసుకొని తినేస్తే అయిపోతుంది. కానీ కొంచెం ఇప్పుడు వెరైటీగా చేసుకుంటున్నారు. వెల్లుల్లిపాయలైతే మనకి కావాల్సినన్ని తీసుకొని దాన్ని దంచేసుకోవాలి. కారం, ఉప్పు కూడా తగినంత వేసేసుకొని ఇలా రోట్లో అయితే దంచుకోవాలి. మెత్తగా ముద్దలా అయ్యే వరకు. వెల్లుల్లిపాయలు, కారము అందులో ఎలాగో ఉప్పేసాం కదండీ! ఇది ఇలా చితక్కొడుతూ ఉంటే అందులో నుంచి వాటర్ మనం పోయనక్కర్లేకుండానే వచ్చేస్తుంది. అది ముద్దలా అయ్యే వరకు మనం దాన్ని మెత్తగా చిదిపేసుకుంటే సరిపోతుంది. ఉప్పు అయితే చూసుకొని మరలా సరిపోకపోతే కొంచెం వేసుకున్నానండి. ఈ వెల్లుల్లి కారాన్ని పొద్దున్నే మా అబ్బాయి నేను చేయనేమోనని నాకు గుర్తు చేసుకుంటూ నా వెనకాలే తిరిగాడు. ఇక టిఫిన్‌లో అయితే ఇది చేసేస్తే బాగుంటుంది కదా అనేసి ఇక నేను ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎక్కువగా రొంపున్నప్పుడైతే చాలా బాగా పనిచేస్తుందంటండి. ఔషధంలా పనిచేస్తుందంట. నాకు ఎలాగో జలుబు చేసింది కదమ్మా! నాకు ఇది చేసి పెట్టని అంటుంటే ఇక ఏం చేస్తామండి కాదనలేము. ఇక తనకొచ్చిన ఈ రొంప కూడా ఒక కారణం అయిపోయిందనమాట. ఇక అలా ముద్దలా అయిందాన్ని మనం ఆయిల్ అయితే కొంచెం వేడి చేసుకొని ఈ ముద్దని తీసుకెళ్ళి ఆయిల్‌లో వేసేసి వేయించేసుకోవాలి. ఇది ఇలా ముద్దలా అయినప్పుడు చిన్న చిన్న గడ్డల్లాగా అయితే ఉండిపోతుంది కదండీ! దాన్ని మొత్తం కూడా ఏమీ లేకుండా కారాన్ని మెదిపేసుకున్నట్టు మెదిపేసుకుంటే ఇలా విడిపోతుంది అంతా కూడా. ఆయిల్‌లో పడగానే ఇది చక్కని స్మెల్ అయితే వచ్చిందండి నాకు. ఓన్లీ ఈ మూడేనండి. ఉప్పు, కారం అలాగే వెల్లుల్లిపాయలనమాట. ఇది మాడిపోకుండా బాగా హైలో కాకుండా కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కమ్మగా స్మెల్ అయితే వస్తుంది కదండీ! అప్పటి వరకు వేయించుకోవాలి. దీనిలో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే వేసుకోనవసరం లేదండి. నేను చూసిన ఆవిడైతే కొత్తిమీర మాత్రమే వేశారు. కరివేపాకు వేయలేదు. కానీ నేను కరివేపాకు కూడా వేశాను. స్మెల్ బాగుంటుంది కదా అని. దాన్ని కూడా ఆ ఆయిల్‌లో వేగేంత వరకు వేయించేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవచ్చండి వేడి వేడి అన్నం వేసుకునే వాళ్ళైతే. కానీ నేను రాత్రి అన్నం అయితే వేస్తున్నాను. వేడన్నం కాదు. ఇది చల్లగా ఉంటుంది కాబట్టి కాస్త వేడెక్కుతుందని లో ఫ్లేమ్‌లో పెట్టి ఈ అన్నం వేసేసి దీన్ని మొత్తం ఆ కారానికి అంటుకునేలా అయితే కలుపుకున్నాను. ఏదైనా వంట మనం చూసినప్పుడు అక్కడ ఆళ్ళు ఏం యూజ్ చేశారో అదే మనం కూడా యూజ్ చేయాలండి. కానీ నా దగ్గర ఎక్కువ రాత్రి అన్నం ఉంది కాబట్టి దాంతో చేస్తున్నాను నేను. ఇక మంట కూడా తగ్గించకుండా వేడిగా ఉంటుందని అలానే ఉంచేశాను. ఏదైనా పర్ఫెక్ట్‌గా రెసిపీ రావాలంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేయాలండి. కానీ నేనేమో మరి రాత్రి అన్నం వాడాను. అయినా కానీ చాలా బాగా వచ్చిందండి. కమ్మగా వాసన అయితే గుప్పేసిందనమాట. ఇక ఇది రెడీ అయిపోయిన తర్వాత మా అబ్బాయికైతే కొంచెం పెట్టిచ్చేసాను. ఎప్పుడెప్పుడు తినేసి టేస్ట్ చెప్తాడా అని నాకు కూడా అనిపించిందండి. ఇది రోజు చూస్తూనే ఉంటాం ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు. కానీ మూడింటిని కలిపితే దీని ఫ్లేవరు, దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. దీని సంగతి అయిపోయిన తర్వాత కూర సంగతి అయితే చూస్తున్నాను. ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసేసుకుని నూనెలో వేసేసి వేయించేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను అవి వేగిన తర్వాత
ఇంట్లో అయితే మునక్కాడ ముక్కలు ఉన్నాయి. ఇంకా 2 టమాటాలు అయితే తీసుకుని వాటిని కూడా అందులో వేసేసుకొని కాసేపు అలా మగ్గనిచ్చి ఆ తర్వాత ఉప్పు కారం తగినంత వేసేసుకుని తగినన్ని నీళ్లు కూడా పోసేసుకుని ఇదిగోండి గుడ్లు కూడా ముందే ఉడకబెట్టేసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఆ తర్వాత అవి తొక్కలు తీసేసుకొని అందులో వేసేసాను. ఇక అది ఉడకడమే ఉందండి. ఇక మా వాళ్ళు ఏం చేస్తున్నారని అలా వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తాను. జల్లు అయితే వేసేయడం అయిపోయిందండి. ఇంకా వీళ్ళు రెడీ అవ్వడం ఒకటే ఉంది. ఇక ఈ రోజు అయితే వదిలేసిందండి. వీళ్ళిద్దరికీ కూడా జెల్ అయితే వదిలేసింది. ఒకళ్ళేమో బాతింగ్ అంటారు, ఒకళ్ళేమో బ్రషింగ్ అంటారు. ఇక వీళ్ళు అలా హడావిడిగా అయ్యింది కానండి, నాకు అయ్యింది, వీళ్ళకేం కాదు, వాళ్ళ టైం వాళ్ళకే ఉందన్నమాట. ఇక పిల్లలు అలా రెడీ అవుతూ ఉంటారు, నేనేమో నా పని చూసుకుంటాను. గ్యాస్ దగ్గరికి వచ్చి కూర కూడా ఉడికిపోయిందండి. ఇక నేను బాక్స్లో అయితే పెట్టుకోవాలి పిల్లలకి, వాళ్ళు ఎలాగో రెడీ అయిపోయారు కదండి. ఇక చిన్నమ్మాయి అయితే ఇలాంటి రైస్లు అయితే తినదండో, ఈ కారంతో నాకు వద్దనేసింది. ఇక తన కోసం అయితే పిండి ఉందండి, ఇడ్లీల పిండి ఉంది. ఇక నేను ఇడ్లీ మానేసి అట్లు వేశాను ఈరోజు. ఇక బాబు అడిగాడని చెప్పేసి అలా కారం రైస్ అయితే చేశాను. వెల్లుల్లి కారం అన్నమాట, అది చేశాను. ఇక మిగతా వాళ్ళకి మాత్రం అట్లు అయితే వేశానండి ఈరోజు. ఇంకా నేను పాలైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి, కాచుకుని తోడంటు వేసుకునేవి, ముందు వీటిని జాగ్రత్త చేసుకుంటాను. వాటిని అలాగే వదిలేసాను అనుకోండి, మర్చిపోతాను. వాళ్ళు వెళ్ళగానే వీటి పని చేయాలన్నమాట. ఇక అందుకని కాచే పాలు, ఫ్రిడ్జ్లో పెట్టే పాలు సెపరేట్ చేసేసుకొని కొన్ని పాలు అయితే కాచేస్తాను, కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. రోజుకొచ్చి లీటర్ పాలు తీసుకుంటాము. అంటే తీసుకోవడం అంటే కేంద్రం దగ్గర తెచ్చుకుంటామండి. ఇక వాటిలో కొన్ని తోడంటికి, కొన్ని ఏమో మాకు తాగడానికి, అలాగే టీకి కూడా ఇవే వాడుతూ ఉంటాము. ఈ గిన్నెలన్నీ కూడా వంట తర్వాత వచ్చిన గిన్నెలన్నీ వీటిని తోమేసుకోవాలి. అత్తయ్య గారు ఆల్రెడీ గిన్నెలు తోమారు. రోజేమో అత్తయ్య గారు వెళ్ళలేదండి, పనికి నీరసంగా ఉందనేసి. ఇక గిన్నెలు కూడా నేను తోమొద్దని చెప్పినా కానీ వినలేదు, తోమేశారనమాట. ఈ వంట తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళి నేను అక్కడ పెట్టేసుకుని ఒక విడత వంట అయిపోయింది కదండి, పిల్లల్ని స్కూల్కి పంపించేశాక ఇదంతా నీట్గా చేసుకుని ఆ తర్వాత నేను మరలా తీరిగ్గా వంట అయితే మొదలు పెడతాను. ఇక మా కోసం వండుకోవాలి. పిల్లలకి నేను ఉదయాన్నే చిన్నగా కూర అయితే వండుతాను, అది అందరికీ సరిపోదు కదండి. ఒకవేళ అందరికీ కలిపి వండినా కానీ అది కొంచెం అయితే తక్కువ అవుతుంది. అందుకని 2 కూరల్లాగా వాళ్ళకు ఒక కూర మాకు ఒక కూర అలా వండుతాను. ఏదైనా కాయగూరలు, ఆకుకూరలు అలాంటివి అనుకోండి 2 పూటలు వండవలసిందే పిల్లలకు వండినా కానీ. అదే పప్పు అనుకోండి ఒక పూట వండుతాను, ఒక పూటకి ఇక సరిపోతుంది అది సాయంత్రానికి. ఉన్నది చిన్న ఇల్లు కానండి, అంతమాను తుడిసినోళ్ళని తుడిసినట్టే ఉంటామండి. ఎందుకంటే అలా బయట నుంచి మరి ఇసుకొచ్చేస్తుంది లోపలికి, ఇంకా పైనుంచి ఏమో దుమ్ము పడిపోతుందో ఏంటోనండి. అస్తమాను తుడిసినా కానీ ఎక్కడో ఒక చోట అయితే అలా తుడవడానికి ఇంకా నేను ఉన్నాను అన్నట్టే కనపడుతుంది. ఉదయాన్నే ఒకసారి నేను పనులు మొదలెట్టుకునే ముందు తుడుస్తాను, మరలా నాకు వంట ఈ పిల్లలు వెళ్ళిన తర్వాత తుడుస్తాను, మరలా నేను మళ్ళీ వంట చేసుకున్నాక మళ్ళీ తుడుస్తాను, మరలా సాయంత్రం తుడవాలి. ఆ తర్వాత అలా తుడవడమేనండి పనిగా ఉంటుంది. చాలా ఇంట్లో ఉండేది మాకు ఎక్కువ పని ఏంటంటే తుడవడం అనమాట. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. ఏ పని చేయకపోతే ఆ పనే నా దగ్గరికి రా అన్నట్టు పిలుస్తుంది. మనం ఎన్నిసార్లు చేసినా కానీ అది రిపీట్ అవుతూనే ఉంటుంది. బట్టలు అనుకుంటా అండి రోజుకి ఒకసారి ఉతికేది, మిగతా పనులన్నీ రిపీట్గానే ఉన్నట్టు ఉంటాయి నాకు. వంట పనైనా, ఇంకా తుడిచే పనైనా, తోమే పనైనా రోజుకు 3 సార్లు అలా చేయవలసి వస్తుంది. ఇక అత్తయ్య గారు అయితే ఇంటి దగ్గర ఉన్నారు కదండి, బట్టలు ఉతుక్కున్నారు. పొద్దున్నే చీరలు అయితే ఉతికేసుకొని ఇలా రోడ్డు మీద ఆరేసుకుంటాం మేము బట్టలు, కాటన్ చీరలు అలాంటివి. సిల్క్ బట్టలు అయితే ఎలాగో అలా తాళ్ళు ఉంటాయి కదండి వైర్లు, వాటి మీద ఆరేసుకుంటాము. ఇలా కాటన్ చీరలు మాత్రం కింద ఆరేసేసుకోవడానికి మాకు ఈ రోడ్డు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. దీని మీద ఎలాంటి చిరాకు లేకుండా నీట్గా తుడిచేసుకుని అలా శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఆరేసుకుంటే మాకు డాబా లేనందుకు ఇదే మాకు చాలా చాలా అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది కూడా. అత్తయ్య గారికి అయితే చీరలు పట్టడం అయిపోయిన తర్వాత ముందే ఇక్కడ వేసేసుకున్నాను కదండి గిన్నెలు, ఇవి కూడా వదిలించేస్తే నా పని అయితే సగం అయిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ గిన్నెలు ఉండగా నేను ఏం పని చేసినా కానీ నాకు ఏదో వెళ్తుగానే ఉన్నట్టు ఉంటుందండి. ముందు ఈ పని కంప్లీట్ చేసేసుకోవాలి. పిల్లల్ని ఉదయాన్నే నేను హడావిడి అయినా, ఎంత నాకు చిరాకు ఇబ్బంది అయిపోయినా సరే వాళ్ళని ఏ విధంగా పంపించాలో ఆ విధంగానే పంపిస్తాను. నాకు హడావిడి అయిపోయింది కదా అనేసి వాళ్ళని కేకలు వేసి ఒత్తిడి చేసి వాళ్ళని ఎందుకండి ప్రెజర్ చేయడం, అయ్యింది నా వల్ల లేటు కాబట్టి నేనే దానికి ఏంటంటారు మూల్యం చెల్లించాలి. నా ఉరుకులు పరుగులు ఇంకా ఎక్కువ చేసుకొని వాళ్ళ కోసం అయితే టైంకి నేను కష్టపడాలి. అంతేగాని మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదండి,
మా చిన్న పాప అయితే నాకు డైలీ పాలు తీసుకొచ్చి ఇస్తుందండి కేంద్రం దగ్గర నుంచి. పెద్ద పాప అయితే ఒక్కోసారి వాకిలు తుడిచిపెడుతుంది, బాబు అయితే ఒక్కోసారి బాటిల్స్ అలాంటివి పట్టి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి వర్కులు ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా చదువుకునేది ఉన్నప్పుడు నేను వాళ్ళని ఫోర్స్ చేయను, ఇబ్బంది చేయను. నేను చేసుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి చేస్తానంటారు. అలాంటప్పుడు చేయనివ్వాలండి, వద్దనకూడదు. వాళ్ళకి కూడా పనులు రావాలి కదా అని ఇక ఒప్పుకుంటాను. ఇక నేను అరిసి గీ పెట్టి మొత్తుకొని ఇలా చేసి అలా చేసి ఇల్లంతా రచ్చరచ్చ చేసేసి వాళ్ళని కేకలేసి బెదరగొట్టి అదరగొట్టి అలా చేయడం అస్సలు నచ్చదనమాట. మనం ఏ యాంగిల్లో వాళ్ళని ట్రీట్ చేస్తామో వాళ్ళు కూడా అదే యాంగిల్లో అయితే నేర్చుకుంటారని నాకు అనిపిస్తుందండి. నేను అరిచాను అనుకోండి, వాళ్ళు కూడా అదో రకంగా చూసినట్టు ఉంటుంది. అది నేను కూల్గా చెప్పాను అనుకోండి, వాళ్ళు కూడా చాలా ప్రేమగా అయితే మాట్లాడుతూ పనులు అయితే చేసేసుకుంటారు. ఇక వాళ్ళ గురించి మనకి కొన్ని కొన్ని చిట్కాలు అయితే తెలిసాయి అనుకోండి, స్కూల్కి పంపించేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. అమ్మ కదా నాయన కదా అని బ్రతిమాలేటప్పుడు బ్రతిమాలాలి, ఒక్కొక్కటి తగిలించేటప్పుడు తగిలించాలన్నమాట. ఇంకా నేను గిన్నెలు తోమేశాను, అలాగే గ్యాస్ దగ్గరికి వచ్చాను. కందిపప్పు అయితే ముందే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసేసుకుని విజిల్స్ అయితే పెట్టేసుకున్నానండి. కుక్కర్ పెట్టేశాను. ఈ హడావిడిలో అయితే టిఫిన్ కూడా తినేసానండి. నేను కూడా ఒక అట్టు వేసుకుని తినేసాను. తర్వాత మరి టీ తాగాలి కదా, టిఫిన్ ఏ టైంలో చేసినా కానీ టీ వెంటనే పడితేనే దానికి ఎనర్జీ అనేది వస్తుందండి. ఇంకా నేను మధ్యాహ్నం పనులు చేసుకోవడానికి కూడా చాలా ఓపిక వచ్చేస్తుంది అనమాట. మధ్యాహ్నం భోజనం చేసేంత వరకు ఆ టీ తాగాను అనుకోండి, కాస్త నాకు ఓపిక వచ్చినట్టు ఉంటుంది. అందుకని నేను టీ పక్కన పెట్టుకుని కుక్కర్ పెట్టుకున్న తర్వాత అది తాగేసి ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. తెలగపిండి కూర వండుదామనేసి పచ్చం కూరలాగా 4 ఉల్లిపాయలు అయితే తరిగేద్దామని ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టుకున్నాను అనమాట సెట్టింగు. ఒక పక్కన విజిల్స్ వస్తూ ఉంటాయి, వాటిని చూసుకుంటూ ఈ ఉల్లిపాయలు అయితే తరుగుతాను. మనల్ని ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే ఊరుకోము, ఏదైనా నొప్పించే విధంగా మాట్లాడితే ఊరుకోము. వాళ్ళతో మాట్లాడటం మానేస్తాం, వాళ్ళ పక్కకి వెళ్ళడం మానేస్తాం. కానీ ఈ ఉల్లిపాయలు ఆడవాళ్ళని ప్రతిరోజు ఏడిపించేస్తూ ఉంటాయండి. అయినా కానీ వీటితో సహవాసం అనేది మానము, ఫ్రెండ్షిప్ చేయడం ఆగదనమాట. మన లైఫ్ లాంగ్ ఈ ఉల్లిపాయలతోనే మనకు పని ఎక్కువ. ఇవి మనల్ని డైలీ ఏడిపిస్తాయి కోసేటప్పుడల్లా. అవి ఏడిపిస్తున్నాయని వాటిని ఏమైనా మనం వదిలేస్తామంటారా? ఎంత రేట్ అయినా సరే ఉల్లిపాయలని మాత్రం అస్సలు వదలము. వాటిని కొనుక్కొని మరి ఇలా కట్ చేసుకుని బాధపడుతూనే ఉంటాము. ఇవి లేకపోతే మరి ఏ కూర అవుతుందండి? ఏది అవ్వదు కదా. మనకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఉల్లి చేసిన మేలు తల్లి చేసిన మేలు అంటారు చూడండి, ఆ విధంగా. ఎందుకే నాకు ఉల్లి చేసిన మేలు అంటే ఏంటో తెలియదండి. ఉల్లిపాయలను మాత్రం ఎంత ఏడిపించేసినా సరే కట్ చేసేయడం మాత్రమే తెలుసు. కత్తిపీటతోటి చాలా స్పీడ్గా కట్ చేసేసుకుంటాను. ఇక వాటిని తరిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత అన్నం అయితే కొద్దిగా వండుతున్నానండి. పొద్దున్నే నేను చెప్పడం మర్చిపోయాను. పొయ్యి మీద వండకుండా నేను గ్యాస్ మీదే వండానండి. అలా చిన్న కుండ పెట్టి వండానంటే మరలా ఇంకొకసారి వండవలసి వస్తుంది. అందుకని మరలా ఇంకోసారి వండేసి దాన్ని వంచేసుకుంటున్నాను. అన్నం ఇలా వంచాలంటే కాస్త ఇబ్బంది అండి నాకు, చిన్న కుండ అయినా సరే. పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక రాయి ఉంటుంది, దాని మీద ఆనించుకుని వంచుతాం. నాకు అలవాటు అయిపోయి ఈ విధంగా వంచాలంటే చేతి మీదకి వస్తుందేమోనని కాస్త భయము. ఆడవాళ్ళు చేసే పనులన్నీ ఇంచుమించు చేతులు కాలే విధంగానే ఉంటాయి కదండి. తెగిపోయే విధంగా ఉంటాయి, కాలిపోయే విధంగా ఉంటాయి. అయినా ఏ పని మానేస్తామండి? ఏది మానము, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మధ్య మధ్యలో ఒక్కోసారి తగులుతూ ఉంటాయి, వాటిని చూసుకుని అలాగే బాధపడుతూ ఉండము, మరలా దాని వైపుకే వెళ్తూ ఉంటాము. ఇక డైలీ ఇది మనకి ఇక అలవాటు కదండి. విజిల్స్ అయితే వచ్చేసాయి, కుక్కర్ ఆపేసానండి. ఇంకా ఉల్లిపాయలు అయితే తరిగాను కదా, వాటిని కూర వండుకోవడానికి తగినంత ఆయిల్ పోసుకుని ముక్కుట్లో అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరపకాయలు రెండు కోసాను. ఇంకా వాటిని అయితే నూనెలో మగ్గించుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం వేసేసి కూర అయితే వండేసుకుంటాను. ఈలోపు అన్నం వంచాను కదండి, అన్నాన్ని అయితే నేను వార్పు తీసేసుకుని అలా వేడి చేసుకుంటే అది కొంచెం అన్నం మిగిలిపోయినా కానీ పాడవకుండా ఉంటుంది. ఏ అన్నమైనా సరే నుప్పుల మీద పెట్టుకుంటే అది పాడవకుండా ఉంటుందని అలా పెడతామన్నమాట. వంచిన అన్నాన్ని అయితే కుక్కర్లో అన్నాలు అయితే చచ్చిపోవడాలు అలాంటివి నీరు పట్టడాలు ఉండవండి. ఇలా వంచిన అన్నాలు అయితే కాస్త నీరు పడతాయి సాయంత్రం అయ్యేసరికి. అలా ఉండకుండా ఉండాలంటే అలా వేడిశాగ అయితే చూపిస్తే బాగుంటుంది. ఇక కూర అయితే పొయ్యి మీద పెట్టేశాను కదండి, దాంట్లో ఉప్పు కారం నీళ్ళు అన్నీ పోసేసాను. ఇక దాన్ని ఉడికించుకొని కొంచెం తెలగపిండి వేసి ఇంకా కాస్త మగ్గించుకుంటే కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. కుక్కర్ విజిల్ అయితే తీసేసాను. గ్యాస్ అంతా వెళ్ళేసరికి చాలా టైం పడుతుందండి. దీంతో కాసేపు అలా వెయిట్ చేసిన తర్వాత దీనిలో ఉన్న పప్పు అంతా వేరే గిన్నెలోకి తిరగదీసుకొని దాన్ని మెదిపేసుకున్నాను. పప్పు గుత్తులు అలాంటివి అవసరం ఉండదండి. ఒక్కోసారి చాలా బాగుంటుంది పప్పు, ఒక్కోసారి ఏమో బయట నుంచి కొన్న పప్పు అయితే అస్సలు ఉడకదు. దానికి ఖచ్చితంగా పప్పు గుత్తు వాడవలసిందే. మంచిగా ఉండే కందిపప్పు కనుక్కోండి,
గెరటితోటి తిప్పేసుకుంటే సరిపోతుంది. చాలా మెత్తగా అయిపోతుంది. దాంట్లోకి అయితే చింతపండు రసం వేసుకుని, ఉప్పు, కారం వేసేసుకుని, తగినన్ని నీళ్లు పోసుకుని, ఆ తర్వాత గ్యాస్ మీద పెట్టుకుని మరిగించేస్తానన్నమాట. ఇక్కడ ఒక సెట్టింగ్ వేసేసాను. ఇక అన్నీ నా చుట్టుదెరగా పెట్టేసుకుని, నీళ్లు బిందె కూడా దగ్గరే ఉంది కదండి, నాకు కావాల్సినన్ని నీళ్లు ఆ పప్పుచారులో పోసేసి పప్పుచారు అయితే తయారు చేసేస్తున్నానండి. అలాగని బిందెడు నీళ్ళు అందులో పొయ్యను. దాంట్లో ఎన్ని పడతాయో అన్నీ పోస్తానన్నమాట. చిక్కగా ఉండే పప్పుచారు ఎప్పుడైనా చేస్తానండి. కాయగూరలో ఏ ఆనపకాయో, దోసకాయో, లేదంటే గోంగూర, ఆకుకూరలు ఉంటాయి కదండి, అవి వేసినప్పుడు చిక్కగా పెడతాను. మామూలుగా అయితే మాత్రం అందరికీ కాబట్టి నేను పలుచగానే పెడతాను పప్పుచారు. మరీ ఏమి పలుచగా కాదులేండి, అందరూ తినే విధంగా పెడతాను. ఒక పక్కనేమో కూర ఉడుకుతూ ఉంది, లోపంలో పెట్టుకున్నాను. ఒక పక్కనేమో పప్పుచారు మరుగుతూ ఉంది. రెండింటినీ చూసుకుంటూ నీళ్ళు అయితే వస్తున్నాయండి, త్వరగా వచ్చేస్తున్నాయి ఒక అరగంట ముందైతే. ఇక మరి నీళ్ళు సంగతి చూసుకోవాలి కదండి. మధ్యాహ్నం పట్టుకున్న నీళ్ళు రాత్రి వరకు ఉంటాయన్నమాట. మరలా ఉదయాన్నే పడతాను. రోజుకి ఇలా 2 సార్లు నీళ్ళు పట్టుకుంటాము. మరలా 3 గంటలకు ఒకసారి వస్తుందిలేండి, ఇక అప్పుడైతే పట్టుకోను. బకెట్లు, టబ్బులు ఏమైనా ఉంటే పడతాను, కానీ మంచినీళ్ళు మాత్రం ముందే పట్టేసుకుంటానండి. మరలా మధ్యాహ్నం అంటే 3 గంటలకు వస్తాయో రావోనని అదొక భయం అనమాట. పొద్దున్నే పట్టిన నీళ్ళు అలా సగానికి అలా ఉంటాయి. ఇక వాటిని పంపేసుకుని అలా పట్టుకుని ఓ బిందె అయితే లోపల పెట్టుకుంటాను. కొన్ని ఏరియాల్లో అయితే పాపం నీళ్లు రావండి, వసతి ఉండదు, నీళ్ళ వసతి. మాకైతే 3 పూటలు వస్తాయి నీళ్లు. రాకపోతే మాత్రం 3 రోజులు అయితే రావండి. కానీ నేను యూట్యూబ్ చేస్తున్న దగ్గర నుంచి కూడా ఏ ఒక్క రోజు నీళ్ళు లేకుండా మాత్రం లేవనమాట. డైలీ వస్తూనే ఉన్నాయి 3 పూటలోనూ. ఇంకా పప్పుచారు అయితే మరుగుతూ ఉంది. ఇదిగోండి తెలగపిండి కూడా వేసేసాను. కూర అయితే దగ్గర పడిపోయింది. దీన్ని కూడా ఆఫ్ చేసేసుకుంటాను. పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటాను. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆవాలు ఇవన్నీ వేసుకుని దాంట్లోనైతే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి ఈసారి. నెయ్యి వేస్తున్నాను ఈ మధ్యన పప్పు తాలింపు పెట్టేటప్పుడు. అది పలచన పప్పు అయినా సరే కమ్మగా ఉంటుంది కదండి, అందుకని నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇలా ఒక చేత్తో ఫోన్ ఉందండి, ఒక చేత్తోటేమో ఇలా చేస్తున్నాను అనమాట. ఇలాంటి ప్రమాదకరమైన పనులు కూడా ఫోన్ చేత్తో పట్టుకుని చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, కానీ తప్పడం లేదు ఒక్కొక్కసారి ఏమో తాలింపు పెట్టేసిన తర్వాత చూపిస్తాను, కానీ చాలా రోజులు అవుతుందండి తాలింపు పెట్టడం చూపిస్తాం. అందుకని ఈసారి అయితే తాలింపు పెట్టేది కూడా చూపించాను అనమాట. పప్పుచారు అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇది 2 పూటలకి సరిపోతుందండి మాకు. సాయంత్రం కూర వండనమాట. అలాగని నీళ్ళలా అయితే కాయలేదండి పప్పుచారు. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇక మరదలిగా వండిన కూర కూడా రెడీ అయిపోయిందండి. అదిగోండి నా కోసం ఇంకొక పని అయితే వెయిట్ చేస్తూ ఉంది. ఇక దాని దగ్గరికి వెళ్ళి దాని బాధ కూడా తీర్చేస్తున్నాను అనమాట. ఇక ఒక్కొక్కటిగా తీసి దానికి సబ్బు పెట్టి రుద్ది 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 బాది ఇక వాటిని అయితే నీళ్ళల్లో నీళ్ళు తీసి అలా 2-3 సార్లు గుంజి కంపట్లు అవి పెట్టి ఆరేసి ఇక నా పనులు అయితే అవుతాయండి. అప్పటికి మధ్యాహ్నం పనులండో 12:30 అవుతుంది టైం అయితే. ఉదయాన్నే కాస్త హడావిడి అవుతుందండి. పిల్లల్ని పంపించేసుకుని తీరిగ్గా ఒక్కొక్క పని చేసేసుకుంటూ ఉంటే అన్ని పనులు చాలా సులువుగానే అయిపోతాయి. ఏ ఒక్క పని కూడా స్కిప్ చేయకుండా అన్ని పనులు చేసేసుకోవచ్చు. అలా మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి పనులు మొత్తం కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఈలోపు బట్టలు ఉతికేసరికి మా వారు వస్తారు. ఇక భోజనం పెట్టడం, మరలా మధ్యాహ్నం ఆయన వెళ్ళేటప్పుడు టీ పెట్టడం. మధ్యాహ్నం అంటే ఆయన వెళ్ళేసరికి 3 అవుతుందిలేండి. ఇక మరలా 3 కాడ నుంచి పనులు అయితే స్టార్టింగ్ అనమాట. మధ్యలో వీడియో ఎడిటింగ్ అలాంటిది ఉంటుంది కదండి. ఇలా నా ముందు కొంచెం టైం ఉన్నా సరే నేనైతే ప్రతి పని కూడా చాలా ఓర్పుగా, నేర్పుగా అయితే చేసేసుకుని టైంకి అయితే అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. వీడియో కనుక నచ్చితే ఎంతవరకు చూసి నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల కూడా కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది. అలాగే నాకు చాలా మోటివేట్గా ఉంటుందండి. నేను చేసుకునే పనులు ఏ విధంగా ఉంటున్నాయో ఏంటో అనేది మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేస్తే అది మార్చుకోవాలో ఇంకా వేరే విధంగా చేయాలో కూడా నాకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదండి. ఇంకా లైక్ ఇస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుందండి వీడియో. తప్పకుండా లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.